చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో జోరు మీదున్న రియాలిటీ రంగం. కొత్త హౌస్లతో సమానంగా పాత ఇళ్ల రిజిస్ట్రేషన్స్. ముంబైకి పోటీగా హైదరాబాద్లో పెరుగుతోన్న ప్రాజెక్టు కాస్ట్. గత ఏడాది కాలంలో హౌసింగ్ ధరల్లో 24% వృద్ధి. విశ్వనగరంలో లగ్జరీ ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్. ధర ఎక్కువైనా తగ్గేదేలే అంటోన్న బయర్స్. స్పేసియస్ హోమ్స్ పై ఫోకస్ పెట్టిన బిల్డర్స్. ప్రధాన నగరాల్లో 11% పెరిగిన ఫ్లాట్ల సగటు సైజు. డిమాండ్ కు అనుగుణంగా హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు 2 BHK నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలోనూ హైదరాబాద్ ఓ ట్రెండ్ సెట్టర్ గా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ హౌసింగ్ ప్రాపర్టీల విలువ అంతకంతకు పెరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్ పరిధిలో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ రియాలిటీ వృద్ధిని చెప్పకనే చెప్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ కు మారు పేరుగా హైదరాబాద్. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాపర్టీ వాల్యూ. ముంబైకి పోటీగా గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాజెక్టు కాస్ట్. గత ఏడాది కాలంలో హైదరాబాద్ హౌసింగ్ ధరల్లో 24% వృద్ధి. హైదరాబాద్ లో అన్ని రకాల ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్. ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రాజెక్టుల కాస్ట్ క్రమంగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రాపర్టీ వాల్యూ వృద్ధిలో మాత్రం జోరు మీదుంది. వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని చాలా ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి SFT 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరుగుతోంది. మరికొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ పెరుగుదల మరింత అధికంగా ఉంది. ఇక హైదరాబాద్ మహానగరంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాపర్టీ డెలివరీ టైంకు ఎంత విలువ పెరుగుతుందో ముందే అంచనా వేసి చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి. అలా చూసినప్పుడు వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు 6% వరకు ప్రాజెక్టు కాస్ట్ లో వృద్ధి నమోదైనట్లు స్టడీస్ చెబుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో సైతం వృద్ధి గణనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, గుంటూరు, విజయవాడలో ఇక్కడ ఉండే పీపుల్ అంతా IT పీపుల్స్ అంతా అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్కి ఫిబ్రవరి ఎండింగ్ మార్చి 1st వీక్ కల్లా అందరూ వచ్చి ఆఫీసులో వర్క్ చేయాలంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఇప్పటి వరకు ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఆ విల్లాలు కొనుక్కోవాలా, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనేది సర్చింగ్ స్టార్ట్ చేశారు. మీకు డిసెంబర్ వరకు స్తబ్దతగా ఉన్నటువంటి మార్కెట్ జనవరి ఫిబ్రవరిలో పెరుగుతా వెళ్ళిపోతుంది. మార్చికి వచ్చేసరికి పీక్ వెళ్ళిపోద్ది. ఈ విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనుక్కునే వాళ్ళకి ఇది కరెక్ట్ రైట్ టైం. ఈ టైంలో కొనుక్కుంటేనే కొద్దిగా తక్కువకు వస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 10 నుంచి 24% మేర పెరుగుదల నమోదైంది. అయినా సిటీలో హౌసింగ్ ప్రాపర్టీల కొనుగోలుకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాపర్టీల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇండిపెండెంట్ ఇళ్లు, ఓపెన్ ల్యాండ్స్, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాలిటీ రంగంలో చక్కని అప్రిసియేషన్ ఉండడంతో ఈ సెక్టార్లో పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్స్ ఉత్సాహపడుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్ లో రియాలిటీ రంగం
ఫుల్ జోష్ తో పరుగులు పెడుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. షేర్ మార్కెట్లను ఇంకో దాంట్లోనో ఇటు అటు ఇన్వెస్ట్మెంట్ ఎవరి స్థాయిలో వాళ్ళు ఇల్లు అనేది సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి అందుబాటులో ఉన్న ధరలలో వాళ్ళు చూసుకొని ప్రతి ఒక్కరు ఈ ఇళ్ళ మీద కావచ్చు, అపార్ట్మెంట్ల మీద కావచ్చు, విల్లాస్ మీద కావచ్చు, ఫ్లాట్ల మీద కావచ్చు, ఓపెన్ ప్లాట్లైనా పర్లేదు, ఏ దాని మీదైనా మీరు ఈ ల్యాండ్స్ మీద, విల్లాస్ మీద, అపార్ట్మెంట్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఇన్వెస్ట్మెంట్కు మంచి ఎగ్జాంపుల్ హైదరాబాదు. ఇక హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ ఏరియాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరగడంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరుగుతోంది. ఉండేందుకు ఓ ఇల్లు, పెట్టుబడి కోసం మరో ఇల్లు అనే కాన్సెప్ట్ కొనుగోలుదారుల్లో పెరగడంతో హౌసింగ్ డిమాండ్ భారీగా పెరిగేందుకు కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు భారీగా పెరగడంతో పాటు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండడంతో హైదరాబాద్ లో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ధర కాస్త ఎక్కువైనా సరైన అమ్యూనిటీస్ విషయంలో తగ్గేదే లే అని కొనుగోలుదారులు భావిస్తున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా లగ్జరీ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు ఓఆర్ఆర్ పరిసరాల్లో నిర్మితమవుతున్నాయి. లగ్జరీకి జై కొడుతున్న కొనుగోలుదారులు, ధర కాస్త ఎక్కువైనా తగ్గేదేలే అంటున్న బయ్యర్స్. గ్రేటర్ హైదరాబాద్ లో లగ్జరీ ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్. చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమ్యూనిటీస్ తప్పనిసరి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. 2 BHK నుంచి అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ధరలున్నాయి. నిత్యం బిజీగా ఉండే నగరవాసులు ధర కాస్త ఎక్కువైనా ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రజలు జై కొడుతుండటంతో బిల్డర్స్ లగ్జరీ ప్రాపర్టీస్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. లగ్జరీ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి ఈ ప్రాజెక్టులో పెద్దపీట వేస్తున్నారు. బయర్స్ అభిరుచికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. కొనుగోలుదారుల మైండ్ సెట్ కు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ప్రాపర్టీస్ ను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. లేఅవుట్ లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లకు, ఫుట్పాత్లకు, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌస్, జిమ్, పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటీలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ హబ్ తో పాటు ఓఆర్ఆర్ సమీపంలో ఆకాశ హార్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. నార్సింగి, నానక్రామ్గూడ, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మంచిరేవుల, నల్గండ్ల, కొల్లూర్, ఇతర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 59 అంతస్తుల వరకు హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేయగా అంతకంటే ఎక్కువ ఎత్తైన ప్రాజెక్టుల కోసం దరఖాస్తులు హెచ్ఎండిఏ వద్ద పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో లగ్జరీ ఇళ్ల నిర్మాణాలకు బిల్డర్లు ముందుకొస్తున్నారంటే వాటికి ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు ప్రీమియం ప్రాపర్టీలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అందులో 2000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఆ డిమాండ్ తగ్గగా విల్లాస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ ఏ రకంగా కావాలంటే, కస్టమర్లకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా. ఒకప్పుడు హైదరాబాద్ అనేది బడ్జెట్కు సంబంధించిన బడ్జెట్ అపార్ట్మెంట్లు, చిన్న విల్లాస్కు ఎక్కడో అట్టడుగున ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది. అందుకని ఇక్కడ భౌగోళికంగానే అన్ని వసతులు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, అన్ని రోడ్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మాకు అందుబాటులో ఉంది. అపార్ట్మెంట్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, ఎన్ఆర్ఐ కాలనీస్ కావచ్చు, ఏ రకంగా ఎంత బడ్జెట్ 25 lakhs ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి 25 కోట్ల వరకు ఇక్కడ డిమాండ్ తగ్గట్టుగా కడుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో డెవలప్ అవుతున్న నిర్మాణాల్లో దాదాపు 35% వరకు లగ్జరీ ప్రాజెక్టులే ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో 50 నుంచి 60 అంతస్తుల నిర్మాణాలను సైతం ఎంతో ఈజీగా కంప్లీట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. అంతేకాకుండా
విదేశాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ను ఇక్కడికి రప్పించడంతో హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు పల్లె వాతావరణం ఉండేలా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు కొనుగోలుదారులు. దీంతో సువిశాలమైన విస్తీర్ణంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు డెవలపర్స్. హైదరాబాద్ లో లగ్జరీ హోమ్స్ తో పాటు విశాలమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఫ్యామిలీలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు జరుపుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గతేడాది కాలంలో ప్లాట్ల సైజులు పెరుగుతున్నాయని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ఇళ్లకు హైదరాబాద్ లో పెరుగుతున్న డిమాండ్. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 2300 SFT. గతేడాది కాలంలో 11% పెరిగిన ఫ్లాట్ల సైజులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు పెరుగుతూ ఉండడంతో ఎంతో మంది ఫ్లాట్స్ వైపు మక్కువ చూపుతున్నారు. ఇండిపెండెంట్ ఇళ్ల కోసం సెంట్రల్ సిటీకి దూరంగా వెళ్లేందుకు ఇష్టపడని వారంతా ఫ్లాట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పట్లా కాకుండా ప్రస్తుతం విశాలంగా ఉండే ఇళ్లు కావాలని మెజారిటీ బయర్స్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు 2 BHK కోరుకున్న జనం ప్రస్తుతం 3 BHK, 4 BHK పై ఆసక్తి చూపుతున్నారు. ధరలు పెరిగినప్పటికీ డబ్బు విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ విశాలమైన ఇళ్లలో నివసించేందుకే జనం జై కొడుతున్నారు. ఇక దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సగటున ఫ్లాట్ల సైజు 11% పెరిగిందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2022లో సగటున 1175 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా 2023 నాటికి అది 1300 SFTకి పెరిగింది. గత 5 ఏళ్లలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 24% మేర వృద్ధి సాధించింది. ఢిల్లీ NCRలో అత్యధికంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ల సైజులు పెరిగాయి. 2022లో సగటున 1375 చదరపు అడుగులు ఉన్న ఫ్లాట్ల విస్తీర్ణం 2023 నాటికి సగటున 1890 SFTకి పెరిగింది. అంటే ఢిల్లీ NCRలో ఫ్లాట్ విస్తీర్ణం పెరుగుదల 37%గా నమోదైంది. దేశంలో ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే బెంగళూరులో సగటు ఫ్లాట్ విస్తీర్ణం 1464 SFT కాగా చెన్నైలో 1260, పూణేలో 1088 SFTగా ఉంది. ఇక హైదరాబాద్ లో 2022లో 1775 SFT ఉన్న సగటు ఫ్లాట్ విస్తీర్ణం 2023లో అది 2300 SFTకి పెరిగింది. అంటే హైదరాబాద్ లో సగటు SFT సైజ్ 30% వృద్ధి చెందింది. దీన్ని బట్టి హైదరాబాద్ లో సగటు ఇంటి పరిమాణం ఏటా భారీగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు హైవే ఉన్న షాద్ నగర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు మీద ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ పాలసీ కాన్సెప్ట్ తో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. షాద్ నగర్ సమీపంలోని కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది. రిసార్ట్తో సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్ కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందుర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు. అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో
స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫామ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందుర్గు దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరగాలి అంటే అభివృద్ధి పనులని చాలా ముఖ్యం. అభివృద్ధి పనుల మీద ఆధారపడి పెట్టుబడి ముందు పెరగడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు గమనిస్తే లాస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు వచ్చేటప్పటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు అయిపోయింది. అలాగే కర్బ్ స్టోన్స్ పెట్టడం కూడా ఎన్నో లైన్లలో కంప్లీట్ అయింది. స్వర్గసీమలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ వెంచర్ లో పటిష్టమైన రోడ్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రోడ్లు దెబ్బతినకుండా సుమారు 5 అడుగులు తవ్వి రోడ్లను నిర్మిస్తున్నారు. ఇది స్వర్గసీమ సుకేతనలో డెవలప్మెంట్ వర్క్స్ నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడు మనం రోడ్లో ఉన్నాం. ఇది కనిపిస్తుంది కదా, ఇది డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్. ఆ పక్కన వెళ్తుందే అది వాటర్ పైప్ లైన్. ఆ క్రిందగా వెళ్లే పెద్ద పైప్ లైన్ వచ్చేటప్పటికి అది సివరేజ్ లైన్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఈ రోడ్లో మునిగిపోయినంత అయింది. కారణం ఏంటంటే ఈ రోడ్డుని సుమారుగా 5 అడుగుల కన్నా ఎక్కువ భాగం తవ్వి దానిలో కింద నుంచి స్ట్రెంత్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకే మేము ఇంత గుంటలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఇలా ఉండదు సుమా, ఇదంతా కూడా మళ్ళీ పైకి లేస్తుంది అన్నమాట రోడ్డు. ఎందుకంటే ఆ రోడ్లు భవిష్యత్తులో కూడా దెబ్బతినకుండా ఉండటం కోసం, స్ట్రెంత్ కోసం ఇలాంటి పద్ధతి అవలంబించాం. సుకేతనలో ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేశారు. ఇది మిషన్ మేడ్ కావడంతో మందంగా ఉండడంతో పాటు సాధారణ గోడ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు చుట్టూ 8 అడుగులతో కాంపౌండ్ నిర్మించడం వల్ల సేఫ్టీ సెక్యూరిటీకి పెద్దపీట వేశారు. సుకేతనలో కాంపౌండ్ వాల్, ఇది మామూలు కాంపౌండ్ వాల్ కాదు, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్. ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండోయ్. దీనిలో ఏంటో తెలుసా, ఇదంతా కూడా మిషన్ మేడ్ అనమాట. చాలా మందంగా ఉంటుంది. ఇది ఏమాత్రం కూడా సాధారణమైన గోడకి దాని శక్తికి బలానికి తగ్గకుండా ఉంటుంది. 8 ఫీట్ హైట్ తోటి వెంచర్ చుట్టూ కూడా ఈ కాంపౌండ్ వాల్ పెడుతున్నాం. వెంచర్లో ప్లాట్లు వేయటం, చివరి దాకా తీసుకెళ్ళి అమ్మితే కాంపౌండ్ వాల్ పెట్టేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. స్వర్గసీమ అలా చేయకుండా వెంచర్ తక్కువ వేసి ఎక్కువ ల్యాండ్ మందే ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. చక్కగా వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. కాంపౌండ్ వాల్ వల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక గ్రీన్ పాలసీలో భాగంగా ఈ వెంచర్ లో చాలా చెట్లను నాటారు. ప్రతి ప్లాట్ కు మామిడి చెట్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల సౌందర్యంతో పాటు ఫలసాయం అందుతుంది. ఈ వెంచర్ లో భూమి అంతా ఎర్రమట్టి కావడంతో 150 మామిడి చెట్లను నాటారు. ఈ ప్రాజెక్టు విశాలంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ఆరోగ్యం స్వర్గసీమ సొంతమని సంస్థ చెప్తోంది. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది.
ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరుల సీమ 1, సిరుల సీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆదాయంతో పాటే ఇంటిని కొనేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు సింగిల్, డబుల్ బెడ్రూమ్స్ లో ఉండేవారు ఇప్పుడు ట్రిపుల్ లేదా అంతకంటే ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్న ఇళ్లకు షిఫ్ట్ అవుతున్నారు. బస్తీల్లో ఉన్నవారు కాలనీల్లోకి, కాలనీలో ఉన్నవారు గేటెడ్ కమ్యూనిటీలకి మారుతున్నారు. దీంతో ప్రస్తుతం కొత్త ప్రాపర్టీలకు పోటీగా పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలుకు పెరుగుతోన్న డిమాండ్. ఆదాయం పెరగడంతో కొత్త ఇళ్ల కొనుగోలుకు ప్రజల ఆసక్తి. కొత్త ఇళ్లతో సమానంగా పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లు. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరం శరవేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ చక్కటి గ్రోత్ సాధిస్తోంది. దీంతో హైదరాబాద్కు వలసలు భారీగా పెరిగాయి. ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది హైదరాబాద్లో స్థిరపడాలని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న చిన్న ఇళ్లతో పాటు లగ్జరీ విల్లాల వరకు ఇలా ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. నగరంలో ఒకప్పుడు బస్తీల్లో నివాసం ఉన్నవారు ఇప్పుడు కాలనీలకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కొత్త ప్లాట్ కొని ఇళ్లు కట్టుకోవడం, కొత్త ఇంటిని కొనుక్కోవడం లేదా పాత ఇంటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇక కాలనీల్లో ఉన్నవారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు లేదా గేటెడ్ కమ్యూనిటీలకు మారుతున్నారు. ఇలా సిటీలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. తెలంగాణలో గత ఏడాది 99,702 ప్రాపర్టీలు అమ్ముడుపోగా ప్రభుత్వ ఖజానాకు 2,364 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 50,000 ప్రాపర్టీలు అమ్ముడుపోగా 1,827 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో పాత, కొత్త ఇళ్లు ఉన్నాయి. అయితే సిటీలో ఇళ్ల కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు తమ ఆదాయానికి తగ్గట్టుగా కొత్త లేదా పాత ఇళ్ల ధరలను పోల్చుకుని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లో బహుళ అంతస్తుల నిర్మాణం సేల్స్ బాగుంటానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నగరంలో గ్లోబల్ సిటీ, అంటే ఏ దేశం నుంచి అయినా ఇక్కడ వచ్చి ఉండగల స్తోమత హైదరాబాద్ సిటీకి మాత్రమే ఉంది. కరోనా తర్వాత ఒక అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ సొంతదైతే ఉండాలా, మిగతాది ఏదైనా లేకపోయినా అది ఒక విల్లా ఉండాలా, అపార్ట్మెంట్ ఉండాలనే ఇది కరోనా తెచ్చిన మార్పు. దీన్ని అందరూ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ వీటన్నిటికీ రావటం కారణం కూడా అందరూ కూడా మాకు హై రైజ్ కావాలా, లేకపోతే విశాలమైన విల్లా కావాలా, ఓఆర్ఆర్ చుట్టుపక్కల విల్లాస్ కావాలా, రోడ్డు కనెక్టివిటీ అన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు. ఇక సిటీలో కొత్త నిర్మాణాల్లో ఎస్ఎఫ్టీ ధర 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంది. అయితే కొత్త ప్రాపర్టీలతో పోలిస్తే పాత ఇళ్ల ధర కాస్త తక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎస్ఎఫ్టీ ధర 5,000 నుంచి 10,000 వరకు ఉంది. ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో పాత, కొత్త ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది. సిటీకి దూరంగా వెళ్లలేని వారిలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గత కొంతకాలం నుంచి పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లో భారీ పెరుగుదల నమోదైంది.